72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ తెలంగాణలో జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. దాని గురించి ఆంధ్రజ్యోతి పేపర్ ఆర్టికల్లో రాసి వైరల్ అయిన ఆర్ గంగాధర్ ఆర్టికల్ ప్రొఫెసర్ స్టాన్లీ కాలేజ్లో అయితే వర్క్ చేస్తున్నారు. సో ఆ ప్రొఫెసర్తో మాట్లాడి పూర్తి ఇన్ఫర్మేషన్ వారి మాటలో తెలుసుకుందాము. సార్ చెప్పండి, అసలు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? మన తెలంగాణ రాష్ట్రంలో మన రాజధాని హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. మే 10వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బాహాటంగా ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే అసలు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఎందుకు జరుగుతాయి, వాటి వల్ల ఉపయోగం ఏంటి, వాటి వల్ల నష్టం ఏంటి అనే విషయాల్ని మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలోనే ఒక గొప్పగా మేము చూపిస్తాము అని చెప్పి ఈ యొక్క కాంపిటీషన్స్ని ఆహ్వానిస్తున్నాము అని చెప్పి. సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇదంతా కార్పొరేట్ లేదా ఇది కమర్షియల్ అని అంటున్నారు. అసలు కమర్షియల్ మీరు రాసిన ఆర్టికల్లో ఏంటంటే 90 వరకు ఎవరు అందగతులు లేరా ఇండియాలో అని రాశారు. సో అంతకుముందుకు ఎవరు ఇండియా నుండి అయితే నిజంగానే ఎవరు పోటీలో పాల్గొనలేదు, అసలు ఈ పోటీలు కూడా జరగలేదు. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అనేవి ఫక్తు వ్యాపారం అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఫక్తు వ్యాపారం అని అంటున్నాను అని అంటే 1990 తర్వాత గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పాలసీలు మన దేశంలో ఇంప్లిమెంటేషన్కి వచ్చాయి. ఈ పాలసీలు రావడం వల్ల అనేక కార్పొరేట్ కంపెనీలు, అనేక మంది పెట్టుబడిదారులు ఈ యొక్క సౌందర్యానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని ప్రజల్లోనికి తీసుకొని వచ్చి అత్యధికమైనటువంటి లాభాలు గడించే ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఒక్కసారి గమనించినట్లయితే 1990 తర్వాతనే మన భారతదేశానికి సంబంధించి మిస్ వరల్డ్ కానీ, మిస్ యూనివర్స్ కానీ విజేతలుగా నిలిచినటువంటి సందర్భం. ఐశ్వర్యరాయ్ కావచ్చు, సుష్మితా సేన్ కావచ్చు, వీరందరూ. అయితే 1990కి ముందు మన భారతదేశంలో అందగత్తెలే లేరా అంటే అది ప్రశ్నార్థకం. ఒక్కసారి మనము చరిత్రను చూసుకున్నట్లయితే లాటిన్ అమెరికా దేశాలు కానీ, లేకపోతే దక్షిణాఫ్రికా దేశాలు కానీ, వెనిజులా, ఫిలిప్పైన్స్, జమైకా ఇలాంటి దేశాల్లో మొదటగా ఈ యొక్క సౌందర్య లేపనాలకు సంబంధించినటువంటి వ్యాపారము చాలా జోరుగా ఉండేది. తద్వారా అనేక కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారీ కంపెనీలు వీరందరూ కూడా ఆయా దేశాల్లో ఇండస్ట్రీస్ని నెలకొల్పి అత్యధికమైనటువంటి వ్యాపారాన్ని చేశారు. అయితే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ దేశంలో అయితే వ్యాపారం బాగా జరుగుతుందో, ఏ దేశంలో అయితే ఆ సౌందర్య లేపనాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ బాగా ఎన్రిచ్ అవుతాయో ఆ దేశాల్లోనికి ఈ యొక్క ప్రపంచ సుందరి పోటీలు వెళ్ళడము మరియు కిరీటాలు దక్కించుకోవడం కూడా జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ, వెనిజులా దేశం దాదాపుగా 7 సార్లు మిస్ యూనివర్స్ పోటీలలో గెలుపొందింది. అది ఎప్పటి వరకు? 2013 వరకు. 2013 వరకు కూడా ఆ దేశంలో ఈ యొక్క బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి బిజినెస్ అనేది చాలా బాగా ఉంది. 2013 తర్వాత ఆర్థిక సంక్షోభం ద్వారా ఆ దేశంలో ప్రజల యొక్క ఆర్థిక స్థాయి తగ్గిపోయి వారు వాటన్నింటినీ కొనుగోలు చేసే పరిస్థితి నుంచి దూరంగా నెట్టివేయబడ్డారు. కాబట్టి 2013 నుంచి ఆ దేశంలో ఒక్క విన్నర్ కూడా లేడు. కాబట్టి ఈ కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తాయంటే, ఏ దేశంలో అయితే వాళ్లకు వ్యాపారం బాగా అవుతుందో, అంటే వర్ధమాన దేశాలు, ఇప్పుడు అమెరికా ఉంది, యూరప్ ఉంది, అవి బాగా అభివృద్ధి చెందిన దేశాలు. మరి ఆ దేశాల నుంచి ఎంతమంది మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల్లో గెలిచారు అంటే చాలా చాలా తక్కువ. అసలు ఫ్యాషన్ అనేది ప్యారిస్లో పుట్టింది. ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్ నుంచి కేవలము ఇప్పటికీ 2 మాత్రమే మిస్ యూనివర్స్ పోటీల్లో గెలుపొందారు. అంటే ఆయా దేశాల్లో మార్కెట్ ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి ఎక్కడైతే మార్కెట్ వస్తుందో, అంటే వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, వాటిల్లోకి ఈ కార్పొరేట్ కంపెనీల యొక్క చొరవతోటి ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ పోవడం కానీ, ఈవెన్ కిరీటాలు దక్కించుకోవడం కూడా అలాంటి దేశాల వాళ్ళకే దక్కుతాయి. అంటే మీరు అన్న ప్రకారంగా చూస్తున్నట్లయితే ఈసారి
తెలంగాణ జరూరానా అని అంటూ తెలంగాణ ప్రభుత్వం పిలుపొందింది. అలాగే ఇప్పుడు మనకు వస్తుందంటారా ఈసారి? వచ్చినా రావచ్చు. ఎందుకంటే భారతదేశంలో యువత శాతం అధికంగా ఉంది. ఇంకొకటి బ్యూటీ పట్ల అత్యధికమైనటువంటి ప్రచారం చేసి, అంటే అందంగా ఉండడమే ఒక గొప్పతనము అని చెప్పి ప్రచారం చేయడము, అందంగా లేకపోవడం అనేది వాళ్ళందరినీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో పడేయడము, వీటి వల్ల ఏంటంటే అందంగా ఉండడమే అదే గొప్పతనము, అదే గ్రేట్ అని చెప్పేసి ప్రచారం చేస్తూ వాళ్ళ యొక్క కాస్మెటిక్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసే ప్రక్రియ ఇది. మన భారతదేశంలో యువత శాతం అత్యధికంగా ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళకు బిజినెస్ బాగా జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ ఇండస్ట్రీస్ బాగా ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి బాగా విక్రయించడం అనేది ఇక్కడ సాధ్యమవుతుంది. కాబట్టే మన భారతదేశానికి ఈ పోటీలు వచ్చాయని నేను భావిస్తున్నాను. మన ఈ పోటీలలో భారతదేశం గెలుపొందినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ జరూరానా అంటూ తెలంగాణ గవర్నమెంట్ పిలిపించింది కాబట్టి తెలంగాణ డెవలప్మెంట్ కోసమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని అనుకోవచ్చు కదా. తెలంగాణ డెవలప్మెంట్ అనేది దేనిపైన ఆధారపడుతుంది? తెలంగాణ డెవలప్మెంట్ అనేది ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించడం ద్వారా తెలంగాణ డెవలప్మెంట్ అనేది ఆధారపడదు. వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే పర్యాటకంగా మనం డెవలప్ అవుతాము, ఇక్కడున్న చేనేత పరిశ్రమ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగా అడ్వర్టైజ్ అవుతాయి, ఇక్కడ ఉన్నటువంటి టూరిజం బాగా అడ్వర్టైజ్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుస్తాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. దానికి అందాల పోటీలే అవసరమా? ఏ రకమైన ఎగ్జిబిషన్స్ కానీ, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సులు కానీ, ఇంటర్నేషనల్ సెమినార్లు కానీ, ఇంటర్నేషనల్ వర్క్షాప్స్ కానీ వీటిని కండక్ట్ చేయడం ద్వారా కూడా తెలంగాణ యొక్క పర్యాటకాన్ని డెవలప్ చేయొచ్చు, తెలంగాణ టూరిజం డెవలప్ చేయొచ్చు, అదేవిధంగా ఇక్కడ చేనేత పరిశ్రమని మనము ప్రాపగేట్ చేయొచ్చు, మరి ఏ ఇతర కార్యక్రమాలు ఏవైనా తీసుకోవచ్చు. దానికోసం అందాల పోటీలనే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడున్న జనరేషన్కి అయితే కాస్మెటిక్స్ కానీ ఫ్యాషన్ డిజైనర్ మీద చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ గురించి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చే ఒపీనియన్ ఏంటి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడున్నటువంటి యూత్ అందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అందంగా ఉండడం అనేది గ్రేట్ కాదు, అందవిహీనంగా ఉండడం అనేది వాళ్ళ తప్పు కాదు. అందంగా పుట్టడం అనేది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే జెనెటికల్ DNA, RNA వీటి ద్వారా వస్తుంది. అయితే ఏది గ్రేట్ అని యువత భావించాలంటే, మనం చేసే గొప్ప పనులు, మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క పనులు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వారు గ్రేట్ పర్సన్స్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు, అందంగా లేకుండా ఉంటారో వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అని చెప్పడానికి వీల్లేదు. మదర్ తెరిసాని మనం ఏ రకంగా గుర్తుపెట్టుకుంటామో, ఆమె అందమైనదని గుర్తుపెట్టుకుంటామా, లేకపోతే ఆమెలో ఉన్న సేవా భావం ఉందని గుర్తుపెట్టుకుంటామా? మేడం క్యూరీని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాము? గొప్ప శాస్త్రవేత్తని గుర్తుపెట్టుకుంటాము. సావిత్రిబాయి పూలేని మనం ఏ రకంగా గుర్తుపెట్టుకుంటాము? ఆమె గొప్ప సంఘ సంస్కర్త అని గుర్తుపెట్టుకుంటాము. సునీత విలియమ్స్ని ఏ రకంగా గుర్తుపెట్టుకుంటాము? ఆమె గొప్ప శాస్త్రవేత్త మరియు ఏరోస్పేస్, ఏరో టెక్నాలజీలో అనుభవం ఉన్నటువంటి మహిళని గుర్తుపెట్టుకుంటాము. అదేవిధంగానే చాకలైలమ్మని ఎలా గుర్తుపెట్టుకుంటాము? తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించింది అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటామే తప్ప వీరందరూ అందమైన వాళ్ళని గుర్తుపెట్టుకుంటామా? లేదా వీళ్ళందరూ కూడా మిస్ యూనివర్సు, మిస్ వరల్డ్లలో విజేతలుగా నిలిచారని గుర్తుపెట్టుకుంటున్నామా? అయితే యూత్ ఇంకొకటి కూడా గమనించాలి ఏంటంటే, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలలో కిరీటాలు దక్కించుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు వాళ్ళు అనేక కంపెనీలకి అంబాసిడర్స్గా మారుతున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని ప్రాపగేట్ చేస్తున్నారు, సినిమాలలో సెటిల్ అవుతున్నారు, కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు, నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తున్నారు. అంతేకాని ఎవరైనా ఏ రకమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవ్వరు కూడా సొసైటీ పట్ల కానీ, పీపుల్ పట్ల కానీ, లేకుంటే డౌన్ ట్రాడన్ పీపుల్ పట్ల కానీ ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ ఎవరైనా తీసుకున్నారా?
ఈ మిస్ యూనివర్స్ కానీ మిస్ వరల్డ్ పోటీల్లో కానీ గెలుపొందిన వాళ్ళు వాళ్ళ స్వార్థ సంకుచిత ప్రయోజనాల కోసమే వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ ఆ రకమైనటువంటి జీవితాన్ని గడిపారు. కాబట్టి వాళ్ళు మనకు ఆదర్శం కాదు అని నా అభిప్రాయం. మనకు ఆదర్శం ఎవరంటే యూత్ అందరికీ కూడా అందమైన వాళ్ళ ఆదర్శం కాదు, గొప్ప వాళ్ళు మనకు ఆదర్శం. గొప్ప శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, స్వతంత్ర సమరంలో పోరాటం చేసినటువంటి ప్రీతిలత వాద్యేదర్ లాంటి వారు, అలాంటి వారు మనకు ఆదర్శంగా ఉండాలి అనేది యూత్కి నేను ఇచ్చే సందేశం. ఓకే, సో చూసారు కదా, బ్యూటీ అనేది ఇన్నర్ బ్యూటీ మాత్రమే అని అంటున్నారు ప్రొఫెసర్ గంగాధర్, స్టాన్లీ కాలేజ్. కెమెరామ్యాన్ సాగర్తో శ్రావణి. ఓవర్ టు స్టూడియో.